హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వాటన్నింటిని వన్ బై వన్ అయితే ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. కరెంట్ అఫైర్స్ అయితే చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ చైర్మన్కి సంబంధించి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు అయితే దాదాపుగా ఖరారు అయిందని చెప్పుకోవచ్చు. 4 రోజుల్లో టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు అనే టైటిల్ తోటి మనకు వెలుగు పేపర్లో అయితే అప్డేట్ని అయితే మనం చూడొచ్చు. గవర్నర్ తమిళిసైతో సీఎం రేవంత్ బట్టి అయితే నిన్న భేటీ అయినట్టుగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో గవర్నర్ గారు అయితే మనకు పుదుచ్చేరి పర్యటన నుంచి నిన్ననే వచ్చారు. సో వారిని అయితే కలవడం జరిగింది రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యేందుకు. సో దానికి సంబంధించిన ఆ మీటింగ్లోనైతే మనకు రేవంత్ రెడ్డి గారు టీఎస్పీసీకి సంబంధించిన ఆ ఫైల్ మీద సంతకం చేయండి లేదా ఆమోదం తెలపండి అయితే ఆయన కోరడం జరిగింది. సో ఫుల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మరో 4 రోజుల్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం వేగంగా అడుగులు కూడా వేస్తున్నది. సో ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టుకు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును అయితే ప్రభుత్వం సిఫారసు చేసింది. సో దీనికి సంబంధించి కొంతమంది నిరుద్యోగులు అయితే వ్యతిరేకత అయితే ఉంది. ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసినప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కానీ నిరుద్యోగుల మీద కానివ్వండి కొన్ని అక్రమ కేసులు అయితే బనాయించడానికి అయితే ఆయన సహకరించాడు కాబట్టి ఆయన మీద అవినీతి ఆరోపణలు అయితే లేవు. కానీ సో ఈ విధమైన అయితే ఆరోపణలు అయితే ఉన్నాయి కాబట్టి సో కాంగ్రెస్లో కొంతమందిని అయితే వ్యతిరేకిస్తున్నట్టుగా అయితే మనకి వార్తల్లో చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఈ నెల 24న పబ్లిక్ గార్డెన్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన రిపబ్లిక్ డేకి వేడుకలకు అయితే ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీఎస్పీసీ చైర్మన్ సభ్యుల నియామకంపై గవర్నర్తో చర్చించినట్టు తెలిసింది. సో సరైన పేర్లు ప్రతిపాదిస్తే గవర్నర్ అయితే వెంటనే ఆమోదిస్తానైతే ఆమెనైతే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఫుల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీ బోర్డుకు ఏర్పాటుకు త్వరగా ఆమోదం లభిస్తే ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని ఆమె దృష్టికి అయితే సీఎం తీసుకెళ్లినట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు. సో మనకు 1 మంత్లోనే లోక్సభ ఎలక్షన్ కోడ్ కూడా రానుంది కాబట్టి మన తెలంగాణలో యువ ఓటర్ల సంఖ్య 1,60,00,000 కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు ఏదో ఒకటి చేయాలి. కాబట్టి సో ఈ విషయంలో అయితే గవర్నమెంట్ అయితే పట్టుదలతో ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. రిటైర్డ్ ఐపీఎస్ను చైర్మన్గా నియమిస్తేనైతే టీఎస్పీఎస్సీ కట్టుదిట్టంగా పనిచేస్తుంది, అక్రమాలకు తాగుండదని అయితే అందులో భాగంగానే సెర్చ్ కమిటీ సూచనల మేరకు మహేందర్ రెడ్డి పేరును అయితే సిఫారసు చేశామని అయితే ఆయన కారణాలు కూడా వివరించడం జరిగింది. సో దీనిపై గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. తాను నిరుద్యోగుల పక్షాన ఉంటానని వారి విషయంలో అన్యాయం జరిగితే కఠినంగా వ్యవహరిస్తానని అయితే గవర్నర్ కూడా పేర్కొన్నట్టుగా అయితే ఇక్కడ చూడొచ్చు. సో అందులో భాగంగానే గత చైర్మన్ సభ్యులను తొలగించాలని కోరుతూ రాష్ట్రపతికి కూడా లేఖ రాసిన విషయాన్ని అయితే ఆమె గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక వాళ్ళు రాజీనామా చేసినప్పటికీ చర్యలు తీసుకునే అంశాన్ని తాను పరిశీలించినట్లు కూడా పేర్కొన్నారు. సో అయితే మీరు ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం వారి రాజీనామాలు ఆమోదించాలని కొత్త కమిషన్ ఏర్పాటుకు సహకరించాలని కోరడంతో నేను ఆమోదించాలని అయితే సీఎంతో ఆమె అన్నట్టుగానైతే ఇక్కడ ఇచ్చారు. సో చైర్మన్కి సంబంధించి అయితే ఆమె పరిశీలిస్తానని అయితే చెప్పడం జరిగింది. సో ఆయన వయో పరిమితి మీదనే కొంచెం చిన్న అభ్యంతరాలు అయితే వ్యక్తం చేసే అవకాశం అవుతుంది. ఎందుకంటే 62 సంవత్సరాల వరకు మనకు సర్వీస్ ఉంటుంది కాబట్టి ఆయన ఒక 10 నెలలు మాత్రమే పనిచేసే అవకాశం అవుతుంది. వయసు విషయంలో కూడా కొద్దిగా వ్యతిరేకత కూడా మన నిరుద్యోగులు ఉంది. సో సభ్యుల ఎంపికపై సెర్చ్ కమిటీ కూడా ఫోకస్ చేసినట్టుగా అయితే ఇక్కడ ఒక అప్డేట్ని చూడొచ్చు. సో చైర్మన్ అయితే డీజీపీ మహేందర్ రెడ్డి పేరును అయితే ఖరారు అయినట్టుగానే చెప్పవచ్చు. సో సభ్యుల ఎంపికపై అయితే సెర్చ్ కమిటీ అయితే ఫోకస్ చేసింది. సో దానికి సంబంధించి 300 నుంచి 400, 600 అప్లికేషన్లు అయితే వచ్చినట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు. కొన్ని పేపర్లు 300 అని కూడా ఇచ్చారు. సో అందులో సభ్యుల రేసులో 400 మందికి పైగా ఉన్నారు. చైర్మన్ సభ్యుల నియామకం కోసం సిఎస్ శాంతికుమారి, లా సెక్రటరీ, జేఏడీ సెక్రటరీతో కూడిన కమిటీ అయితే సమావేశమై దరఖాస్తులను పరిశీలించి గవర్నర్కి అయితే పంపించనున్నారు. సో దీనికి సంబంధించి మనకు ఆకునూరి మురళీకి సార్ సంబంధించి ఆయన ఎందుకు నియమించలేదని అయితే ఇక్కడ అప్డేట్ని ఇచ్చారు. మనకు యూపీఎస్సీ తరహాలో టీఎస్పీసీని ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. ఈ క్రమంలో కమిషన్లోని ప్రతిదీ పారదర్శకంగా ఉండాలని అయితే ఆయన భావిస్తున్నారు. సో చైర్మన్గానే అయితే మనకు ఆకునూరి మురళి సార్ ఎందుకు నియమించలేదంటే 62 దాటకూడదు అనే నియమం ఉంది కాబట్టి ఇక్కడ ఆయనకైతే వయసు 62 దాటిపోయింది కాబట్టి న్యాయ వివాదాలు అయితే వచ్చే అవకాశం అవుతుంది. కాబట్టి మురళి వయసు 62 ఏళ్ళు దాటడంతో మాజీ ఐపీఎస్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని అయితే నియమించాలని చూశారు. కానీ సో ఆయన అయితే నేను రాజకీయాల్లో కొనసాగుతానని అయితే ఆయన చెప్పడంతో సో మహేందర్ రెడ్డి వైపు అయితే మొగ్గు చూపారని అయితే మనం అనుకోవచ్చు. సో నెక్స్ట్ సేమ్ అప్డేట్ మనకైతే ఈరోజు ఇంకో న్యూస్ పేపర్లో మన తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే ఉద్యోగ నోటిఫికేషన్లపై నిరుద్యోగుల్లో అయితే ఆశలు ఉన్నాయి. కొత్త చైర్మన్ నియామకంపైనే నిరుద్యోగుల ఆశలని అప్డేట్ని అయితే ఇక్కడ ఇచ్చారు. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ నియమించిన తర్వాతనే మనకు ప్రధానంగా గ్రూప్ 4కి సంబంధించిన ఫలితాలు అయితే విడుదల కాలేదు. ఇంకా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి చైర్మన్ నియామకం అయితే మనకు తప్పనిసరి కాబట్టి ప్రభుత్వం కూడా ఆ విధంగానైతే గవర్నర్ మీద ఒత్తిడి కూడా తీసుకొస్తుంది.
పరీక్షల రీషెడ్యూల్ కూడా చేసే అవకాశం ఉంది. సో గ్రూప్ 2 పరీక్ష అదే విధంగా ఉంది. గ్రూప్ 1 పై అయితే నిర్ణయం తప్పకుండా తీసుకోవాలి. దాని మీద నాకు సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది. సో గ్రూప్ 1 అయితే జటిలమైన సమస్య అని చెప్పుకోవచ్చు మన దగ్గర ఉన్నది. గ్రూప్ 1 ప్రకటనపై అభ్యర్థులు అయితే ఎదురు చూపులని చిన్న అప్డేట్ అయితే ఇక్కడ మనకి చూడవచ్చు. సో ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2011లోనైతే గ్రూప్ 1 ప్రకటన వచ్చింది. సో ఇది మనకు ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కూడా ఇంకా ఈ కేసు కూడా కొనసాగింది. మన తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1 అయితే అచ్చిరాలేదు ఎక్కువగా. సో దాదాపు 11 ఏళ్ల అనంతరం వెలువడిన గ్రూప్ 1కు టీఎస్పీఎస్సీ నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష 2 సార్లు అయితే రద్దయింది. రెండోసారి రద్దయిన తర్వాత సుప్రీంకోర్టుకు అయితే కమిషన్ వెళ్ళింది. ఆ కేసును అయితే మనకు వెనక్కి తీసుకొని మళ్ళీ పరీక్ష నిర్వహించి ఒక అదనపు నోటిఫికేషన్ అయితే వేస్తారా లేదా, అనుబంధ నోటిఫికేషన్ అయితే వేస్తారా లేదా అని అయితే చూడాలి. ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ కాబట్టి సో కమిషన్ చైర్మన్ నియామకం తర్వాతనే ఈ నిర్ణయాలన్నీ తీసుకునే అవకాశం అయితే ఉంది. సో టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామక ఫైల్ను సత్వరమే ఆమోదించండి అని అయితే ఇక్కడ ఒక అప్డేట్ని ఇచ్చారు మనం. సో ప్రభుత్వం నుంచి అయితే గవర్నర్ మీదనైతే ప్రభుత్వం తరపు నుంచి గవర్నర్ మీదనైతే తీవ్రమైన ఒత్తిడి కూడా ఉంది కాబట్టి ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి. చైర్మన్ విషయంలో ప్రభుత్వం చూసుకుంటుంది కాబట్టి అదంతా. సో నెక్స్ట్ సేమ్ అప్డేట్ ఇక్కడ కూడా చూడొచ్చు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎంపిక మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి విషయాన్ని గవర్నర్కు సూచించిన సీఎం అయితే అని ఇక్కడ ఇచ్చారు. సో మహేందర్ రెడ్డి పేరు ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టుగానైతే మనం భావించవచ్చు. సో ఈయన మీద ఆరోపణలు అయితే కూడా ఉన్నాయి. బీఆర్ఎస్తో ఆయన సన్నిహితంగా ఉన్నారటైతే ఆయన ఆరోపణలు అయితే ఎదుర్కొన్నాడు. సో ప్రభుత్వ ఆదేశాలను అయితే ఆయన అమలుపరిచారు కాబట్టి సో చూడాలి మరి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుందో. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు హారిజెంటల్ వర్టికల్ కేసు కూడా మనకైతే నేడో రేపో తీర్పు అయితే వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకైతే అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టుగానే అనుకోవచ్చు. సో ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి. ఆ మహిళా రిజర్వేషన్ల కేటాయింపుపై నేడు కీలక తీర్పు వచ్చే ఛాన్స్ స్పష్టత వస్తేనే నియామకాల ప్రక్రియ ముందుకు అనే అప్డేట్ని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి కేసు వేసిన పార్టీకి సంబంధించిన ఒక లాయర్ అయితే దీన్ని తరచూ వాయిదాలు అయితే అడుగుతున్నారు. సో జడ్జే స్వయంగా మీకు వాయిదాలు అవసరం లేదు, స్పష్టంగా మీ విధానాన్ని చెప్పండి అనేది డైరెక్ట్గా అనడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్ని ఇక్కడ చూడొచ్చు. ఫుల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళా రిజర్వేషన్లపై నెలకొన్న అనిశ్చితికి గురువారం అయితే తెరపడే అవకాశం అవుతుంది. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తున్న వాటి అమలు క్రమం హారిజంటల్ లేదా వర్టికల్ పద్ధతిలోనే అన్న అంశాన్ని తేల్చాలని కోరుతూ అయితే పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించారు. సో వీళ్ళైతే తరచూ వీళ్ళ న్యాయవాది అయితే తరచూ ఏమడుగుతున్నారంటే వాయిదా వేయండి, మాకు కొంత సమయం కావాలి, మాకు కొద్దిగా సమయం కావాలనే ఈ స్థితికి అయితే తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి న్యాయవాది మీకైతే ఇక టైం ఇవ్వమని అయితే ఆయన చెప్పడం జరిగింది. సో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డులు, విద్యా సంస్థల నియామకాల బోర్డులు, టీఎస్పీకి సంబంధించిన బోర్డులు కూడా ఈ యొక్క తీర్పు కోసం వేచి చూస్తున్నాయి. ఎందుకంటే ఈ తీర్పు వస్తేనే ఏ రిజర్వేషన్ అమలు చేయాలనేది అయితే చూస్తున్నారు కాబట్టి ఈ రోజు అయితే తీర్పు ఏమొస్తుందో చూడాలి. సో ఇక్కడ చూడొచ్చు మనకు వాయిదాల గురించి అయితే ఇక్కడ ఇచ్చారు. ఒక నెలలో 5వసారి అయితే ఇది బెంచ్ మీదకి వచ్చింది. వరుసగా ఈ పిటిషన్ వేసిన న్యాయవాది అయితే మనకు వరుసగా 5 సార్లు అయితే ఆయన వాయిదాని కోరడం జరిగింది సమయం కావాలని. ఈసారి మాత్రం వాయిదా అయితే ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ రోజు అయితే మనకు తీర్పు వచ్చే అవకాశం ఉంది. సేమ్ అప్డేట్ ఇక్కడ చూడొచ్చు. మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై త్వరలో స్పష్టత. సో ఇవ్వాలా లేదా నెక్స్ట్ టైం బెంచ్ మీదకి వచ్చినప్పుడు అయితే మనకైతే స్పష్టమైన తీర్పు అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి గ్రూప్ 1 గ్రూప్ 2లకు కూడా దీనికి సంబంధించి మనకు స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసిన లక్షల మంది ఎదురుచూపు న్యాయ వివాదం పరిష్కారం అయితేనే మెరిట్ జాబితాల వెల్లడికి అవకాశం. సో కొన్ని అయితే పెండింగ్లో కూడా ఉన్నాయి. మనకు గ్రూప్ 4 అయితే ప్రధానంగా పెండింగ్లో ఉంది కాబట్టి సో దానికి కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు రిజర్వేషన్ తేలాగే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటే మందకృష్ణ మాదిగ గారు అయితే అన్న మాటలు ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు మనకు ఎస్సీ విభజనకు అయితే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది కదా, అది తేలిన తర్వాతనే రిజర్వేషన్లు తేలిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు కాబట్టి అది తేలే వరకు చాలా టైం పడుతుంది కాబట్టి ఇది సాధ్యం కాదు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్ అని మంత్రి శ్రీధర్ బాబు అన్న మాటలు అయితే ఇక్కడ చూడొచ్చు. సో దీనికి సంబంధించి మనకు డిఎడ్ బీఈడి అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి శ్రీధర్ బాబుని కలిసినప్పుడు త్వరలో డిఎస్సీ నోటిఫికేషన్ ఒక అనుబంధ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని ఆయన అన్న మాటలు అయితే ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు విద్యుత్ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని అయితే ఇక్కడ ఒక అప్డేట్ని మనకి ఇచ్చారు. విద్యుత్ శాఖకు సంబంధించి పలు డిమాండ్లను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముందు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు అయితే ఉంచారు. విద్యుత్ శాఖలో ఖాళీలు గుర్తించి భర్తీ చేయాలని పదోన్నతులు కల్పించాలని కూడా కోరారు. సో ఈ డిపార్ట్మెంట్లోనే అయితే తీవ్రమైన అవినీతి ఆరోపణలు అయితే ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా విచారణ జరగాలని అయితే కొందరు కోరుకుంటున్నారు. సో దీనికి సంబంధించి అయితే మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి విద్యుత్ శాఖలో ఎప్పుడు భర్తీ చేస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫేర్ పరంగానైతే గోల్కొండ కోటలో లేజర్ బేస్డ్ లైట్ అండ్ సౌండ్ షో అయితే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గారు అయితే ప్రారంభించినట్టుగా ఇక్కడ చూడవచ్చు. సో గతంలో పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి ఉన్నప్పుడు కూడా ఈ యొక్క షోను ఒక దగ్గర ప్రారంభించారు. ఎక్కడండి? ఎలగందుల కోటలో ఈ షోను కేంద్ర మంత్రి చిరంజీవి ఉన్నప్పుడు
దాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనైతే ప్రారంభించారు. సో ఇప్పుడైతే మనకి ఇది సెకండ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రధాని మోదీ హయాంలోనే పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందిందని ఆ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం గోల్కొండ కోటలో సరికొత్తగా ఏర్పాటు చేసిన లేజర్ బేస్డ్ లైట్ అండ్ షోని అయితే ఈయన ప్రారంభించినట్టుగా అయితే చూడొచ్చు. సో ఎక్కడ గుర్తుపెట్టుకోండి, గోల్కొండ కోటలో దీన్ని అయితే ఓపెన్ చేసినట్టుగా. నెక్స్ట్ మనకు క్రీడలకు సంబంధించి అయితే మనకు నెంబర్ వన్ బోపన్న కాదు సారీ. దీనికి సంబంధించి ఇండియా టెన్నిస్ లెజెండ్ రోహన్ బోపన్న అయితే అరుదైన ఘనత సాధించారు. మెన్స్ డబుల్స్లో అత్యధిక వయసులో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ సాధించిన తొలి ప్లేయర్గా అయితే రికార్డు సృష్టించాడు. సో ఈయన నెంబర్ 1 ర్యాంక్ సంబంధించి ఇంకా నమోదు కాలేదు. నేడు లేదా రేపు అయితే ఆయనకు ఈ యొక్క ర్యాంక్ అయితే రావనున్నట్టుగానైతే మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్లో మనం చూడవచ్చు. సో తద్వారా అక్టోబర్ 2022లో రాజీవ్ రామ్ నెలకొల్పిన రికార్డును బోపన్న అయితే బ్రేక్ చేసినట్టునైతే ఇక్కడ ఇచ్చారు. సో ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు రేపు దీని గురించి అయితే రావడానికి అవకాశం అవుతుంది. సో నెక్స్ట్ అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఇంకొక మనకు శిల్పికి సంబంధించిన ఒక కరెంట్ అఫేర్ రావడం జరిగింది. 3.5 టన్నుల జటాయువుకు సంబంధించి రూపొందించిన 99 ఏళ్ల శిల్పి రామ్ సుతార్ అని అయితే గుర్తుపెట్టుకోండి. అయోధ్యలోని కుబేర్ తిలాపై ఏర్పాటు చేసిన 3.5 టన్నుల బరువైన జటాయు విగ్రహాన్ని తయారు చేయడానికి 3 నెలల సమయం పట్టిందని, దీనికోసం 2 నెలల అనేక గ్రంథాలను అయితే విస్తృతంగా పరిశోధించినట్టు శిల్పి ఎవరండి, రామ్ సుతార్ అని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మనకు ఒక అవార్డుకు సంబంధించి ఉత్తమ సింగరేణి అవార్డు అయితే మనకు జనరల్ మేనేజర్ సురేష్కి అయితే వచ్చినట్టుగా అయితే మనకి ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఈ ఏడాది సింగరేణి జనరల్ మేనేజర్ ఎం సురేష్ను ఉత్తమ సింగరేణియన్ అవార్డు అయితే వరించింది. ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా అయితే ఈ అవార్డులు ఇవ్వనున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. సో ఉత్తమ సింగరేణియన్ అయితే మనకు జిఎం సురేష్ అనే పేరు అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఉల్ఫాకు సంబంధించిన ఒక అప్డేట్ ఇక్కడ చూడొచ్చు. ప్రజా సంఘంగా మారినట్టుగా చూడొచ్చు. సో దీంట్లో అయితే 2 వర్గాలు అయితే ఉన్నాయి. ఉల్ఫాలో 2 వర్గాలు ఉన్నాయి. దీంట్లో మితవాద వర్గంతో మనకు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరగడంతో అయితే మనకి ఇది ఒక సామాజిక సంస్థగానైతే మారిందని అయితే ఆ వార్తలో చూడొచ్చు. సో ఇది గతంలోనే జరిగింది ఒప్పందం. ఈ రోజు అయితే మనకు మళ్ళీ వార్తల్లోకి అయితే రావడం జరిగింది. వాళ్ళు నిన్న కేంద్ర హోంమంత్రిని కలిసినట్టుగా అయితే వార్తను చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఇంకా మనం చూసినట్లయితే మనకు ఆవిష్కరణకు సంబంధించి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్ని అరికట్టడానికి హిమోస్ప్రైన్ అయితే ఒక కొత్త ఆవిష్కరణ అయితే రావడం జరిగింది. ఇండియాలో తొలిసారి సాంకేతికతను ఉపయోగించిన ఏఐజీ హాస్పిటల్. సో తొలిసారి అనే అంశానికి అయితే మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెక్నాలజీని అయితే తొలిసారి ప్రారంభించింది ఎక్కడని ఇండియాలో తొలిసారి ఈ సాంకేతికను ఉపయోగించిన ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటాలజీ ఏఐజీ హాస్పిటల్కి సంబంధించి అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఇంటెస్టైనల్ బ్లీడింగ్ అంటే కడుపులో రక్తస్రావానికి సంబంధించి ఒక కొత్త టెక్నాలజీని అయితే ఉపయోగించినట్టుగా అయితే మనం దీనిలో చూడవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక మనం చూసినట్లయితే మేరీ కోమ్కి సంబంధించి ఆమెనైతే బాక్సింగ్ వీడుకోలు పలికినట్టుగా అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఇది అన్ని న్యూస్ పేపర్లు అయితే రాలేదు. రేపైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా వచ్చే అవకాశం ఉంది. సో మనకైతే బాక్సింగ్ సంబంధించి 40 సంవత్సరాలు అనేది లిమిట్ కాబట్టి వయసు రీత్యా ఆమెనైతే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా అయితే వెల్లడించారు. సో ఈమె గురించి కనుక మనం చూసినట్లయితే మనకు 2021లో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్లో రజతం గెలుచుకుంది. మేరీ కోమ్కి సంబంధించి 8 ప్రపంచ ఛాంపియన్షిప్ పథకాలు, 7 ఆసియన్ ఛాంపియన్షిప్ పథకాలు, 2 ఆసియా క్రీడల పథకాలు, ఒక కామన్వెల్త్ గేమ్స్ బంగారు పథకం అయితే ఆమె సాధించింది. ఈమెకైతే పద్మ విభూషణ్ అవార్డు కూడా 2020లోనే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే బహుకరించడం జరిగింది. సో ఈమెకు సంబంధించి మనకు రేపటి న్యూస్లో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే రావాల్సి ఉన్నది. సో ఏమైతే కొంచెం లేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇది కేవలం దిశ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో రేపైతే దీని గురించి ఫుల్గా అయితే చర్చిందాం. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు తెలంగాణకు సంబంధించి తెలంగాణ నౌకాదళ రాడార్ స్టేషన్ ఇది 15 రోజుల కిందటే మనకైతే వార్తల్లో రావడం జరిగింది. మన ఛానల్ రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఆల్రెడీ ఈ విషయం అయితే తెలిసి ఉంటుంది. సో లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ అనేది మనకు ఎక్కడండి దామగుండం, వికారాబాద్ జిల్లా దామగుండంలో అయితే ఏర్పాటు చేయనున్నారు. సో దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో ఈస్టర్న్ నావల్ కమాండ్ ఆఫీసర్లు అయితే మనకు ఆ ప్రతిపాదన పంపినప్పుడు ప్రభుత్వం ఆమోదించలేదు. సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక దీని మీద ఆమోదించినట్టుగా అయితే మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించి సముద్ర తీర ప్రాంతంలో ఈ స్టేషన్ అయితే ఏర్పాటు చేయొచ్చు, కానీ దీని ద్వారా యుద్ధ నౌకలను అయితే వాళ్ళు పర్యవేక్షించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా యుద్ధాలు జరిగినప్పుడు సముద్ర తీర ప్రాంతంలో ఉంటే దాని మీద దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం దూరంలో ఏర్పాటు చేయాలి. కాబట్టి వాళ్ళు తెలంగాణను అయితే ఎంచుకున్నారు. ఇక్కడ నుంచి యుద్ధ నౌకలను కానీ వివిధ రవాణా నౌకలను కానీ అవన్నింటినీ పర్యవేక్షించే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అవార్డుకు సంబంధించి ఒక కరెంట్ అఫేర్ని ఇక్కడ చూడొచ్చు. బ్రిటన్లో మన భారత సంతతికి చెందిన వ్యక్తులకైతే 3 బ్లావత్నిక్ అవార్డుని అయితే పొందినట్టుగా ఇక్కడ చూడొచ్చు. సో వారి పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. యువ శాస్త్రవేత్తలు రాహుల్ ఆర్ నాయర్, మోహుల్ మాలిక్, తన్మయ్ భరత్ బ్రిటన్లో అయితే ప్రతిష్టాత్మకమైన బ్లావత్నిక్ పురస్కారానికి అయితే ఎంపికయ్యారు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఐసీసీకి సంబంధించి 3 రోజుల నుంచి అయితే రోజుకొక పేరు అయితే మనకు వార్తల్లో అయితే నిలవడం జరుగుతుంది. సో ఐసీసీ T20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గానే అయితే సూర్య అనే అప్డేట్ని ఇక్కడ చూడవచ్చు. భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ T20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎంపికయ్యారు. సో ఈ క్వశ్చన్ అయితే డైరెక్ట్గా అడిగే అవకాశం అవుతుంది. సో ఈయనతోటి ఇంకొక కరెంట్ అఫేర్ కూడా మనం ఉండడం జరిగింది. ఐసీసీ T20
T20 కెప్టెన్గా కూడా ఈయన ఎంపిక అవ్వడం అయితే జరిగింది. ఇది అయితే మనకు నిన్నటి కరెంట్ అఫైర్లో అయితే రావడం జరిగింది. సో ఈ రోజు అయితే మళ్ళీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా కూడా ఈయన అయితే ఎన్నిక రావడం జరిగింది. సో ఇంకొక అప్డేట్ మనకు నిన్న కూడా రావడం జరిగింది. ICC వన్డే టీమ్ కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారండి? రోహిత్ శర్మ ఎంపికయ్యారు. అదే ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సౌదీలో తొలి మద్యం దుకాణం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం అయితే కొనసాగుతుంది కాబట్టి సో ఇటీవల కాలంలో ఏ దేశంలో తొలి మద్యం దుకాణం ఏర్పాటు చేశారంటే సౌదీ అరేబియా అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ప్రపంచం ఉత్తమ నగరాల్లో ముంబైకి 12వ ర్యాంక్ అని చూడొచ్చు. సో ఇక్కడ టైమ్ అవుట్ అనే నివేదిక ప్రకారం అయితే ఆ టాప్ 15 నగరాల జాబితాలో ముంబై 12వ స్థానంలో అయితే ఎంపికైనట్టుగా ఇక్కడ చూడొచ్చు. భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం ముంబై. ఇది 12వ స్థానంలో నిలిచింది. ఏం నివేదిక అండి? టైమ్ అవుట్ అనే నివేదిక ప్రకారం అయితే ఉత్తమ నగరాల్లో ముంబైకి 12వ స్థానం వచ్చింది. మొదటి స్థానంలో అయితే మనకు న్యూయార్క్ అయితే రావడం జరిగింది. సో 12వ స్థానం అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు హల్వా వేడుకకు సంబంధించి బడ్జెట్ ప్రతులు ముద్రించే ముందు ఈ హల్వా వేడుకలు అయితే ప్రారంభమవుతుంది. 1వ తేదీన అయితే మనకు ఆర్థిక మంత్రి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టే వరకు ముద్రణ ప్రక్రియలో పాల్గొన్న అధికారులందరూ కూడా లాకిన్లో ఉంటారు. అంటే వాళ్ళు బయటికి రాకుండా ఉంటారు కాబట్టి, ఎందుకంటే బడ్జెట్ ఉన్న సమాచారం కానీ ట్యాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ బయటికి పోతే వివిధ వర్గాల వారు అయితే వాళ్ళు బఫర్ స్టాక్ని వేసుకొని తర్వాత రేట్లు పెరిగిన తర్వాత వాటిని అమ్ముకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో బయటకు పోతే ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టం అయితే జరుగుతుంది కాబట్టి వాళ్ళంతా లాకిన్లో ఉండే ముందు అయితే ఈ హల్వా వేడుకని అయితే జరుగుతుంది. సో ఇదైతే నిన్న జరిగినట్టుగా మనకి ఇచ్చారు. సో ఇది ఎక్కడ జరుగుతుందండి? మనకు లోక్సభలో ఆర్థిక శాఖ మనకు ప్రతిష్టాత్మకంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ నార్త్ బ్లాక్లోనైతే ఈ విందునైతే ఏర్పాటు చేశారు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఫ్రెంచ్ అధ్యక్షుడు అయితే మనకు ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకైతే ముఖ్య అతిథిగా రానున్నారు. సో ఈయనైతే ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ అయితే ఈయన 6వ వ్యక్తి, మన గణతంత్ర వేడుకలకు హాజరైన 6వ వ్యక్తి అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మనకు ఈనాడు ప్రతిభ నుండి డైలీ 3 కరెంట్ అఫైర్స్ అయితే వస్తాయండి. సో దాంట్లో కనుక చూసినట్లయితే భారత్లో మొదటి మహిళా వోల్వో పైలట్గా ఎవరు భారత్లో నిలిచారంటే ఆమె పేరేంటండి? సీమా ఠాకూర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మనకు GTCI గ్లోబల్ టాలెంట్ కాంపిటీషన్ ఇండెక్స్ ప్రకారం మొత్తం 134 దేశాల సూచీలో భారత్ ఎన్నో స్థానం నిలిచిందండి? 133వ స్థానంలో అయితే గుర్తుపెట్టుకోండి. సింగపూర్లోని హ్యూమన్ క్యాపిటల్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ మరికొన్ని సంస్థలు కలిసి అయితే ఈ GTCIని అయితే వెలువరిస్తుంటాయి. సో ఇక్కడ తెలుగులో ఇచ్చారు, తెలుగులో అయితే గుర్తుపెట్టుకోకండి, మీరు చాలా కన్ఫ్యూజ్ అయితే అవకాశం ఉంది కాబట్టి సో మీరైతే ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి ఈ కొన్ని సంస్థ పేరు అయితే, సూచి పేరు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు రోడ్డు భద్రతకు ఉత్తమ విధానాలు అనే తాజా నివేదిక ప్రకారం యాత్రికుల కోసం ఏ రాష్ట్ర మోటార్ వాహనాల శాఖ రూపొందించిన రహదారి ప్రాజెక్టు 100% ప్రమాదాలను అయితే అరికట్టిందంటే సో దీని ప్రకారం అయితే మనకు కేరళ అనేది ఆన్సర్గా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇంతవరకు వచ్చాయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం వీడియో లెంత్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ.